గణనాథులు నిమజ్జనం అవుతూ ఉన్నారు, గంగమ్మ ఒడికి చేరుతూ ఉన్నారు. ఆ కార్యక్రమం కోలాహలం మీకు బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా కంటిన్యూ అవుతుంది. లైవ్ షోస్ ప్రస్తుతం మనం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చార్మినార్, మొజంజాహి మార్కెట్, బషీర్బాగ్, అలాగే ట్యాంక్ బండ్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇతర సిటీస్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. ముంబై, ప్రధానంగా మనకి ముంబై, పూణే అండ్ హైదరాబాద్, ఈ 3 సిటీస్లో గణేష్ విసర్జన కార్యక్రమం అనేది చాలా ఘనంగా జరుగుతుంది. పూణేలో ఒక తీరు, ముంబైలో ఒక తీరు, హైదరాబాద్లో మరో తీరు. మూడు రకాలైనటువంటి కోలాహలాన్ని మనకి చూపెడుతూ ఉంటాయి. సో ప్రస్తుతం మనం ముంబై నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. అలాగే హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్ నుంచి, ఇటు చార్మినార్ నుంచి అండ్ ట్యాంక్ బండ్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక పండుగ వాతావరణం. 9 రోజులు 11 రోజుల పండుగలో చివరి రోజు గణనాథులకు వీడ్కోలు పలుకుతూ ఈ కార్యక్రమం ముగించబోతూ ఉన్నారు. బహుశా ఈరోజు కొంచెం లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది హైదరాబాద్లో. ఇంకా గణనాథులు పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్కి చేరుకోలేదు. సో మరి కొంచెం టైం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం కనపడుతుంది. ఎనీవే, బడా గణేష్ నిమజ్జనం పూర్తయిపోయింది, ఒక ఘట్టం పూర్తయిందని చెప్పుకోవచ్చు. నిమజ్జన కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ లో మేయర్ గారితో ఇలా బోట్లో వెళ్తున్నాం. ఎందుకంటే నిమజ్జన కార్యక్రమాలకు కూడా ఉదయం కూడా పర్యవేక్షిస్తున్నారు మేయర్ గారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎట్లా జరుగుతుంది? చాలా స్మూత్ గా ఇవాళ ఏర్పాట్లు కూడా జరిగినట్టున్నాయి. తప్పకుండా ఇవాళ అన్నిటికన్నా పెద్దది ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ మార్నింగ్ మీరు చూసినట్టయితే సెక్రటేరియట్ నుంచి కూడా ఐమాక్స్ వరకు కూడా ఆయన స్వయంగా నడుచుకుంటూ వెళ్తూ ఆయన సమీక్షించడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా చాలా స్మూత్ గా, అంటే పబ్లిక్ కూడా నేను అంతా కూడా ఏదో చూస్తూ వస్తున్నాను, అంతా కూడా చాలా స్మూత్ గా మీరు అన్నట్టు చాలా స్మూత్ గా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈసారి. అండ్ ఆల్సో మా జిహెచ్ఎంసీ తరఫు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ తో మేము సమన్వయంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని పోతూ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఇప్పటి వరకు. చాలా సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం, ఎప్పుడు మినిస్టర్లు అధికారులు మాత్రమే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలంతా కూడా స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. ఇవాళ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి అక్కడి వరకు ప్రతి ఒక్కరిని అభివాదం చేసుకుంటూ కలుస్తూ ఇక్కడ మొత్తం ఏర్పాట్లతో పర్యవేక్షించి ఎలా చూస్తారు? అది మా ప్రభుత్వం ఒక గొప్పతనము, మా ముఖ్యమంత్రి ఒక మంచితనము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరు ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వినాయక చవితి వచ్చినా, బోనాలు వచ్చినా అంటే ఆయన అందరు నిర్వాహకుల్ని పిలుచుకుని, అందరు అధికారులను పిలుచుకుని, అంటే ఆయన క్యాబినెట్ కూడా పిలుచుకుని కూడా ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆల్మోస్ట్ 1 month నుంచి కూడా ఎటువంటి ఆటంకాలు రాకూడదు, వినాయక చవితి మన అందరి పండుగ, పెద్ద పండుగ, అన్ని చాలా స్మూత్ గా జరగాలని అనుకుని అంటే ఈ నిర్వాహకుల దగ్గర కూడా కొన్ని సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, మినిస్టర్స్ కి కానీ మేయర్ కి కానీ. అంటే రేపు పొద్దున ఎట్లాంటి భక్తులకు ఆటంకాలు రాకుండా చేయాలి అనేసి ఆయన ఒక సూచనలు. అదే మేరకు మేము ఫాలో అవుతూ ఇప్పటి వరకు కూడా అన్ని ఐ థింక్ వీ డన్ అవర్ బెస్ట్. ఎందుకంటే హైదరాబాద్ లో నిమజ్జన కార్యక్రమం అంటే వేలాది ఐడల్స్ అన్ని వస్తూ ఉంటారు, లక్షలాది చెప్తున్నానండి. అంత పెద్ద స్థాయిలో వస్తున్నప్పుడు ఎట్లా కోఆర్డినేట్ చేశారు? ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అన్ని నిమజ్జనం చేస్తారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన కమిషనర్ ఆనంద్ గారు,
ఇస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. నిన్న రాత్రి నుంచి కూడా అంటే గత 3-4 డేస్ నుంచి కూడా ఆయన కంటిన్యూస్గా పోలీస్ టీమ్, అపార్ట్ ఫ్రమ్ పోలీస్ టీమ్ మా జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇప్పుడు చెప్తున్నాను కదా R&B, ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా అంటే టుగెదర్ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ గత నేను చెప్తున్నాను కదా గత 1 month నుంచి మేము అందరం ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడానికి అందరూ కూడా తోడ్పడ్డారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ చిన్న లెవెల్ నుంచి పైన ఎంప్లాయీ వరకు కూడా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానండి. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా ఈ బేబీ పార్క్స్ ఏర్పాటు చేయడం వల్ల ఈ రద్దీ అనేది కాస్త తగ్గింది అనుకుంటారు ఇప్పుడు మీరు? చూడండి, రద్దీ తగ్గిందా లేదా అని నేను చెప్పలేను. ఎందుకంటే మేము బేబీ పాండ్స్ అరేంజ్ చేయడం ఆల్మోస్ట్ మేము ఒక 70 బేబీ పాండ్స్, ఎక్స్కవేటెడ్ పాండ్స్ అన్నీ చేసాము. కానీ కొందరికి సెంటిమెంట్ ఉంటుంది. మేము వెళ్ళి చిన్న వినాయకుడైనా మేము వెళ్ళి ఈ హుస్సేన్ సాగర్లో ఇక్కడే ట్యాంక్మెంట్లో వేయాలి అని ఉంటుంది కొందరు. అట్లాంటి వాళ్ళే మనం ఏం చెప్పలేము, బికాస్ ఎవ్రీబడి సెంటిమెంట్ అది కదా. సో చాలా మటుకు కొందరు ఇంత లాంగ్ ట్రాఫిక్ లోపల రాలేకపోయిన వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు బేబీ పాండ్స్ యూజ్ చేస్తున్నారు. సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఇక్కడికి వచ్చేస్తున్నారు. మూడు కమిషనరేట్ అయితే చాలా చెప్తాను కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎప్పుడు థ్యాంక్ యూ అండి. ఎప్పటికప్పుడు మీరు ఈరోజు బిగ్ టీవీ తరఫు నుంచి ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ యూ, బికాజ్ మీరన్న మమ్మల్ని గుర్తించిండ్రు. ఎందుకంటే ఇది కంటిన్యూస్ జాబ్, ఇప్పుడే అయిపోదు. ఇవాళ ఎక్కువ వినాయకుడు కూడా నిమజ్జనం అవ్వబోతున్నాయి. ఇంకా మాకు అట్లీస్ట్ ఒక 15 days అంటే టోటల్ క్లియర్ అండ్ మళ్ళీ నార్మల్ హుస్సేన్ సాగర్ చేసే వరకు ఒక 15 days కూడా పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవ్రీ 3 to 4 మీరు అన్ని చూస్తుంటే ఇక్కడ అన్ని కంట్రోల్ రూమ్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, వాటర్ కానీ, అంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎంటైర్ రౌండ్ ట్యాంక్మెంట్ సర్కిల్లో అన్ని కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ స్విమ్మర్స్ ఉన్నారు, డిఆర్ఎఫ్ టీంలో స్విమ్మర్స్ మెయిన్. అంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు అనేసి మేము మా ప్రత్యేక దృష్టి, ఎక్కడ కూడా ప్రాణ నష్టం అవ్వకూడదు. ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ హెల్త్ క్యాంప్స్ ఉన్నాయి. ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఏమన్నా ఇది ఉన్నా కంట్రోల్ రూమ్ నంబర్స్, కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాం. సో ఇది మేయర్ గారు చెప్తున్నారు. ఈసారి గతంలో కంటే చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసాము. అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటున్నాం. ఇప్పటికే మేము అనేక వేలాది ఐడల్స్ కూడా నిమజ్జనం చేయడానికి మేము ఏర్పాట్లు కూడా చేశాము. దాంతో కూడా నిరంతరం అన్ని డిపార్ట్మెంట్లతో మేము సమీక్షలు చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ, రూట్ క్లియరెన్స్ చేసుకుంటూ, దాంతోపాటు క్లీనింగ్ ప్రక్రియ కూడా చేస్తూ మేము అద్భుతమైనటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామని కూడా నగర మేయర్ చెప్తున్నారు.